వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.5లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. సెకండ్ వన్ చూడండి. వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. అంటే ఒక నెంబర్ యొక్క థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉందట. ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. అంటే థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉందట. ఆ నెంబర్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉంది అన్నారు కదా. సో ఒక నెంబర్ యొక్క థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉంది. ఆ నెంబర్ ఏంటో కనుక్కోమన్నారు కదా. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద అన్నోన్ నెంబర్ బి ఎక్స్. ఆ తెలియని అన్నోన్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకు థర్డ్ పార్ట్ ఏమవుతుంది? థర్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నోన్ నెంబర్. ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో థర్డ్ పార్ట్ ఏమవుతుంది? ఆ నెంబర్లో థర్డ్ పార్ట్ అంటే ఎక్స్ బై 3 అవుతుంది. నెక్స్ట్ అన్నోన్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్కి థర్డ్ పార్ట్ అంటే ఎక్స్ బై 3 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ రాసుకోవాలి కదా. ఫిఫ్త్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్త్ పార్ట్ ఏమవుతుంది? ఆ నెంబర్కి ఫిఫ్త్ పార్ట్ అంటే ఎక్స్ బై 5 అవుతుంది. అకార్డింగ్ టు ది ప్రాబ్లం ప్రాబ్లంలో మనకి ఏమిచ్చారు? థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉంది అన్నారు కదా. సో అంటే ఫిఫ్త్ పార్ట్కి 4ని యాడ్ చేస్తే మనకు థర్డ్ పార్ట్ వస్తుందన్నమాట. దాన్ని ఎలా రాసుకుంటాం మనం? ఎక్స్ బై 3 థర్డ్ పార్ట్ అనేది ఎక్స్ బై 5 ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 5 ప్లస్ 4. అంటే ఫిఫ్త్ పార్ట్కి 4 యాడ్ చేస్తే థర్డ్ పార్ట్ వస్తుంది. థర్డ్ పార్ట్ అనేది ఫిఫ్త్ పార్ట్ కన్నా 4 ఎక్కువగా ఉందన్నారు కదా. సో ఫిఫ్త్ పార్ట్కి 4ని యాడ్ చేయడం వల్ల మనకు థర్డ్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ బై 3 ఈ ప్లస్ ఎక్స్ బై 5ను లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ బై 5 అవుతుంది కదా. సో మైనస్ ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ 3 అండ్ 5 2 ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఎల్సిఎం చేయలేం కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 5 5x మైనస్ ఉంది కదా. సో మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x బై 3 ఇంటూ 5 15 ఈజ్ ఈక్వల్స్ టు 4. 5x మైనస్ 3x ఏమవుతుంది? 2x కదా. సో 2x బై 15 ఈజ్ ఈక్వల్స్ టు 4. 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2x బై 15 అనేది డివిజన్ కదా. సో 15ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో 4 ఇంటూ 15 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 15s మీన్స్ 15 4s ఎంత? 60 కదా. 60. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 60. 2 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో 60 బై 2 ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది. 2 1s 2 30s. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 30 వచ్చింది కదా. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఈజ్ 30. ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. మనకు థర్డ్ పార్ట్ ఎంత? థర్డ్ పార్ట్ని మనం ఎక్స్ బై 3 అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూ 30 వచ్చింది కదా. సో 30 బై 3 ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 3 1s 3 10s. మనకు థర్డ్ పార్ట్ అనేది 10 వచ్చింది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ చూద్దాం. ఫిఫ్త్ పార్ట్ని మనం ఎక్స్ బై 5 అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూ 30 కదా. 30 బై 5
క్యాన్సిలేషన్ పోతుంది చూడండి, 5 1s 5 6. ఫిఫ్త్ పార్ట్ మనకి ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఫిఫ్త్ పార్ట్ కన్నా థర్డ్ పార్ట్ 4 ఎక్కువగా ఉంది అన్నారు కదా. సో మనకు ఫిఫ్త్ పార్ట్ 6 వచ్చింది కదా, ఈ 6కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మనకు 10 వస్తుంది కదా. సో ఫిఫ్త్ పార్ట్కి 4 యాడ్ చేస్తే మనకు థర్డ్ పార్ట్ వచ్చింది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. ద కోషంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఫైండ్ ద ఇంటీజర్స్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. అంటే టూ పాజిటివ్ ఇంటీజర్స్ మధ్యలో డిఫరెన్స్ 36 ఉందట. ద కోషంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. అంటే ఒక నెంబర్ను మరొక నెంబర్తో డివైడ్ చేస్తే వాడి యొక్క కోషంట్ అనేది 4 వస్తుందట. ఫైండ్ ది ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఎక్స్ దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ 36. అంటే ఒక నెంబర్ని మనం ఎక్స్ అనుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ అనేది 36 అని ఇచ్చారు కదా. సో అదర్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 36 అవుతుంది. మనం ఇప్పుడు ఆ ఇంటీజర్స్ని కనుక్కోవాలి. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36 అన్నారు కదా. సో గివెన్ డిఫరెన్స్ ఈజ్ 36. నెక్స్ట్ ద కోషంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. అంటే మనకి ఇక్కడ టూ పాజిటివ్ ఇంటీజర్స్ని కనుక్కోమన్నారు కదా. హింట్ మనకి ఏమిచ్చారు, వన్ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుంటే, ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ 36. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ అనేది డిఫరెన్స్ 36 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 36 అవుతుంది. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకుంటే అదర్ నెంబర్ ఏమవుతుంది మనకు, అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అదర్ నెంబర్ ఎక్స్ మైనస్ 36 అని ఇచ్చారు కదా. సో ఎక్స్ మైనస్ 36. ఇక్కడ క్వశ్చన్లో ద కోషంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4 అన్నారు కదా. సో ఒక నెంబర్ను మరొక నెంబర్తో డివైడ్ చేస్తే కోషంట్ 4 వస్తుంది అని అన్నారు కదా. ఎక్స్ అనేది ఒక నెంబర్ బై ఎక్స్ మైనస్ 36. కోషంట్ ఎంత వస్తుందన్నారు, 4 వస్తుందన్నారు కదా. సో ఇక్కడ 4ని 4/1 ఉంది అని అనుకోవచ్చు మనం. ఇక్కడ 2 ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది, ఎక్సే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 36. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 4తో బ్రాకెట్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 4x మైనస్ 4 ఇంటూ 36 ఏమవుతుంది, 4 6 24, 2 ఉంటుంది కదా. 4 3 12, 12 ప్లస్ 2 14, 144 వస్తుంది. ఇక్కడ 4x ప్లస్ 4xను లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 4x అవుతుంది కదా. సో ఎక్స్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 144. ఎక్స్ మైనస్ 4x ఏమవుతుంది, మైనస్ 3x అవుతుంది కదా. 4x మైనస్ x 3x అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం కదా. సో మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 144. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 144. 3 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. 3 1s 3 4s 12, 2 మిగులుతుంది కదా 24, 3 8s 24. మనకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48 వచ్చింది. ద నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48.
అదర్ నెంబర్ ఏమవుతుంది మనకు? ద అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అదర్ నెంబర్ని మనం x మైనస్ 36 అనుకున్నాం కదా, మనకు x వాల్యూ 48 వచ్చింది కదా. సో 48 మైనస్ 36 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకేనా? వన్ ఇంటీజర్ ఏమో 48, నెక్స్ట్ ఇంటీజర్ ఏమో 12. మనకు 2 ఇంటీజర్స్ వచ్చాయి కదా. దేర్ఫోర్ ద ఇంటీజర్స్ ఆర్ 12, 48. ఇదే ఆన్సర్. ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. ద కోషంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4 అన్నారు కదా. అంటే ఈ 2 ఇంటీజర్స్ని డివైడ్ చేస్తే మనకు కోషంట్ 4 రావాలి అన్నారు కదా. సో చెక్ చేసి చూద్దాం. 2 ఇంటీజర్స్ ఏంటి మనకు? 12 అండ్ 48 కదా. ఈ 2 ఇంటీజర్స్ని డివిజన్ చేద్దాం. 48, 12 4s 48 కదా. సో మనకు రిమైండర్ 0 వచ్చింది కదా. సో కోషంట్ మనకు 4 వచ్చింది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ 4th వన్ చూడండి. ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ 1/2. ఫైండ్ ద ఫ్రాక్షన్. మనకు ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఉంటాయి కదా. సో ఇందులో ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్. అంటే ఇప్పుడు మనం డినామినేటర్ని x అనుకున్నాం అనుకోండి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా 4 తక్కువ ఉంటుంది అంటున్నారు. అంటే x మైనస్ 4 అవుతుంది. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్కి మరియు డినామినేటర్కి 1 బోత్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 1/2. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుందట? 1/2 అవుతుందట. ఫైండ్ ది ఫ్రాక్షన్. ఆ ఫ్రాక్షన్ని కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్ అన్నారు కదా. డినామినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది 4 తక్కువ ఉంది అన్నారు కదా. సో డినామినేటర్ని x అనుకుంటే న్యూమరేటర్ ఏమవుతుంది మనకు? 4 తక్కువ ఉంది కాబట్టి x మైనస్ 4 అవుతుంది. లెట్ ద డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు x. సో న్యూమరేటర్ ఏమవుతుంది మనకు? ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 4 అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ కన్నా 4 తక్కువ ఉంది కాబట్టి న్యూమరేటర్ అనేది x మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. సో x మైనస్ 4/x అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ 1/2 అన్నారు కదా. సో ఇప్పుడు న్యూమరేటర్కి మరియు డినామినేటర్కి 1 యాడ్ చేద్దాం. గివెన్ కండిషన్ ఏంటి? గివెన్ కండిషన్ ఆఫ్టర్ యాడింగ్ 1 to both. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బికమ్స్ 1/2 కదా. సో ఇప్పుడు న్యూమరేటర్కి మరియు డినామినేటర్కి 1 యాడ్ చేద్దాం. x మైనస్ 4 కదా న్యూమరేటర్, x మైనస్ 4/x కదా. న్యూమరేటర్ x మైనస్ 4కి +1 యాడ్ చేద్దాం. అలాగే డినామినేటర్కి +1 యాడ్ చేద్దాం. సో ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. x మైనస్ 4 + 1 అంటే 4 - 1 అని కదా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో 4 - 1 చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 3 వస్తుంది. బై x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్
ఇక్కడ 2 సైడ్స్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఈ 2ను ఈ బ్రాకెట్స్లో ఉన్న 2 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 2x కదా, 2x మైనస్ 2 3s 6 ఈజ్ ఈక్వల్స్ టు 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కదా, సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 కదా, సో ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఈ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 2x ప్లస్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది కదా, సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 మైనస్ ఎక్స్ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 6 అవుతుంది కదా, సో ప్లస్ 6. 2x మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 6 7 కదా, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. అంటే ఎక్స్ అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఎక్స్ అంటే డినామినేటర్ అనుకున్నాం కదా, అంటే డినామినేటర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. న్యూమరేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూమరేటర్ని మనం ఎక్స్ మైనస్ 4 అనుకున్నాం కదా, సో ఈ ఎక్స్ మైనస్ 4లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ మనకు 7 వచ్చింది కదా, సో 7 మైనస్ 4 ఇది ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3 అవుతుంది కదా, 7 మైనస్ 4 చేస్తే ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది, ద ఫ్రాక్షన్ ఈజ్ 3/7. therefore the fraction is 3/7. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయాలి కదా, సో చెక్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏం కండిషన్ ఇచ్చారు, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ 1/2. అంటే న్యూమరేటర్కి మరియు డినామినేటర్కి 1 యాడ్ చేస్తే దాని వాల్యూ 1/2 వస్తుంది అన్నారు కదా, సో అలా వస్తుందో లేదో చెక్ చేసి చూద్దాం. మనకు ఫ్రాక్షన్ ఏమొచ్చింది, 3/7 కదా, అంటే న్యూమరేటర్కి 1 యాడ్ చేయాలి, డినామినేటర్కి 1 యాడ్ చేయాలి. 3 + 1 4 అవుతుంది, 7 + 1 8 అవుతుంది. 4 1s 4 2s 1/2 వచ్చింది కదా, న్యూమరేటర్కి మరియు డినామినేటర్కి 1 యాడ్ చేయడం వల్ల దాని వాల్యూ 1/2 వచ్చింది కదా, సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఫైండ్ 3 consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of their quotients will be 10. అంటే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా వచ్చే నెంబర్స్ని మనం కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక కాన్సెక్యూటివ్ నెంబర్ అనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ కాన్సెక్యూటివ్ నెంబర్ ఏమవుతుంది, x + 1 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కాన్సెక్యూటివ్ నెంబర్ x + 2 అవుతుంది. ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి, లెట్ ద కాన్సెక్యూటివ్ నెంబర్స్ x + 1 x + 2. ఈ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని x + 1 x + 2 అని అనుకోమంటున్నారు. ఫైండ్ 3 consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively. ఈ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ కూడా 10, 17 and 26తో డివైడ్ చేయబడ్డాయి అంటున్నారు. ఫస్ట్ కాన్సెక్యూటివ్ నెంబర్ 10తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనకు x/10 అవుతుంది. సెకండ్ కాన్సెక్యూటివ్ నెంబర్ x + 1 అనుకున్నాం కదా, దీన్ని 17తో డివైడ్ చేస్తే x + 1/17 అవుతుంది. థర్డ్ కాన్సెక్యూటివ్ నెంబర్ x + 2 అనుకున్నాం కదా, దీన్ని 26తో డివైడ్ చేస్తే x + 2/26 అవుతుంది. ఇప్పుడు ద సమ్ ఆఫ్ దేర్ కోషన్స్ విల్ బి 10. ఇప్పుడు ఈ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని డివైడ్ చేసి వాటి యొక్క కోషంట్స్ని యాడ్ చేస్తే ఆ రిజల్ట్ అనేది 10 ఉంటుంది అంటున్నారు. అయితే ఆ నెంబర్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని x + 1 x + 2 అనుకున్నాం కదా, దాన్ని రాసుకుందాం. లెట్ ద 3 consecutive
నెంబర్స్ బి ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 కామా ఎక్స్ ప్లస్ 2. ఈ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని 10, 17 అండ్ 26తో డివైడ్ చేసి వాటి యొక్క కోషంట్ని యాడ్ చేస్తే అది 10కి ఈక్వల్గా ఉంటుంది అన్నారు కదా. సో మనకు క్వశ్చన్లో గివెన్ కండిషన్ ఏంటి? గివెన్ కండిషన్ x/10 ప్లస్ x ప్లస్ 1/17 ప్లస్ x ప్లస్ 2/26 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని 10, 17 అండ్ 26తో డివైడ్ చేసి వాటి యొక్క కోషన్ని యాడ్ చేస్తే రిజల్ట్ అనేది 10 అన్నారు కదా. సమ్ ఆఫ్ దేర్ కోషన్స్ని చేయడానికి ముందుగా మనం ఈ 3 నెంబర్స్ని ఎల్సిఎం చేద్దాం. 10, 17, 26. 2 5s 10. 17 అనేది ప్రైమ్ నెంబర్ కదా, సో ఇది ఏ టేబుల్లోనూ పోదు కాబట్టి ఇలానే రాసుకుందాం. 2 13s 26 కదా, సో ఇవి ఏ టేబుల్లోనూ పోవు కాబట్టి వీటన్నింటినీ మల్టిప్లై చేద్దాం. 2 × 5 × 17 × 13 ఈజ్ ఈక్వల్స్ టు 2 5s 10, 10 17s 170, 170 × 13 చేస్తే మనకు 2210 వస్తుంది. సో 2210 వీటి ఎల్సిఎం వచ్చింది కదా. ఇప్పుడు x/10లో 10 ఎన్నిసార్లు చేస్తే 2210 వస్తుంది? 2 × 5s 10 కాబట్టి రిమైనింగ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 221 వస్తుంది కదా. సో 221 10s 2210 అవుతుంది కాబట్టి 17 13s 221 కదా. సో 221 ఇంటూ దీనిపైన ఉన్న న్యూమరేటర్ ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్ని రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఎందుకు కదా, సో ప్లస్. నెక్స్ట్ 17 ఎన్ని టైమ్స్ చేస్తే 2210 వస్తుంది మనకు? 2 5s 10, అలాగే 10 13s. 10 13s ఎంత? 130 కదా, సో 130. అలాగే 17 పైన ఉన్న న్యూమరేటర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 కదా, ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ప్లస్ 26ను ఎన్ని టైమ్స్ చేస్తే 2210 వస్తుంది? ఇక్కడ చూడండి, 13 2s ఎంత? 26 కదా, సో రిమైనింగ్ 2 చూసుకోవాలి మనం. 17 5s 85 కదా, సో 85 ఇంటూ 26 పైన ఉన్న న్యూమరేటర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2 కదా, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 226 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మనకు? 221x అవుతుంది. ప్లస్ 130 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 130x అవుతుంది. ప్లస్ 130 ఇంటూ 1 130 ప్లస్ 85 ఇంటూ ఎక్స్ 85x ప్లస్ 85 2s ఎంత? 170 బై 2210 ఈజ్ ఈక్వల్స్ టు 10 రావాలి కదా మనకు, 10. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి రాసుకుందాం. 221x ప్లస్ 130x ప్లస్ 85x. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి? 130 170 ప్లస్ 130 ప్లస్ 170 బై 2210 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నింటినీ యాడ్ చేద్దాం. 221 ప్లస్ 130 ప్లస్ 85 చేస్తే మనకు 436x వస్తుంది. ప్లస్ 130 ప్లస్ 170 చేస్తే 300 వస్తుంది. బై 2210 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ 10 అంటే బై 1 ఉందనుకోవచ్చు కదా మనం. ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ మీరు డైరెక్ట్గా
ఈ ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేసుకొని ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసి మళ్ళీ వాటిని యాడ్ చేసి చూపించాను. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా సేమ్ నెంబరే వస్తుంది కదా. సో 436x ప్లస్ 300 ఈజ్ ఈక్వల్స్ టు 2210 ఇంటూ 10 ఏమవుతుంది, 22,100 వస్తుంది. 436x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 22,100. ఈ ప్లస్ 300ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -300 అవుతుంది. 436x ఈజ్ ఈక్వల్స్ టు 22,100 - 300 చేస్తే మనకు 21,800 వస్తుంది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 21,800. ఈ 436 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. 436 ని క్యాన్సలేషన్ చేద్దాం. 2 టేబుల్ చేద్దాం. 2 2s 2 1s 1 మిగులుతుంది కదా, 2 8s. నెక్స్ట్ ఇది కూడా 2 1s 2 9s 2 0స్కి 2 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 2 1s 2 9s 2 9s 2 5s 10 0. ఇక్కడ 19 ప్రైమ్ నెంబర్ కదా, సో మనము డైరెక్ట్ 19 టేబుల్లో 950 పోతుందో చూద్దాం. 19 5s 5 9s 45, 5 + 4 9, 5 1s 5, 5 + 4 9. సో 19 5s 95, 19 1s 19 5s. ఈ 0కి 0 పెట్టుకుంటాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, 50 వచ్చింది. దేర్ఫోర్ ద consecutive numbers are first the 50, next 51, next 52. ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్స్, 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్. మనకు ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదో చెక్ చేయాలి కదా, సో చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 50ని 10తో డివైడ్ చేయాలి కదా, ప్లస్ 51ని 17తో డివైడ్ చేయాలి కదా, నెక్స్ట్ 52ని 26తో డివైడ్ చేయాలి కదా. వీటిని డివైడ్ చేసి యాడ్ చేస్తే, క్వోషన్ని యాడ్ చేస్తే రిజల్ట్ 10 రావాలి కదా. ఇక్కడ చూడండి, 10 1s 10 5s, 17 1s 17 3s, 26 1s 26 2s 52. సో ఇప్పుడు ఈ 3ని యాడ్ చేద్దాం. 5 + 3 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5 + 3 8, 8 + 2 10. సో ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చింది కదా. సో మనం కనుక్కోవాల్సిన 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ 50, 51, 52 కరెక్ట్గా వచ్చిందనమాట. ఇదే మన ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.